సార్ సార్ పిలిస్తే ఆ భోజనానికి పిలిచినప్పుడు ఆయన ఏం చేశారంటే ఆవిడ గడికి పచ్చడి చేసి పెట్టిందంట. పెడితే ఏం పచ్చడి చెప్పమందంటారు. తిన్నారు కానీ రుచిగానే ఉంది, అన్నీ ఉన్నాయంట. ఏం పచ్చడి చెప్పలేకపోయారంట. నిర్ధారణ ధాత్రి ఆ మహాతల్లి కాదనకుండా లేదనకుండా అన్నం పెట్టి ఆకలి తీర్చేదట. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. నాయన అంతర్వేద అక్కర్లేదు, ఇక్కడే భగవంతుడు కనబడుతున్నాడు, వాళ్ళు ఆకలితో ఉన్నారు, అలా పెద్దవింపుని దింపేయండి మేనాన్ని. వాళ్ళు పడుకుని మళ్ళీ ఆవిడ వంట మొదలెట్టింది. ఎక్కడైనా మంచిగా ఉంటే మంచిగా తాగండి అని చెప్పేసి జసమారు ఆలోచించిన అది దింపారు. పెంకు కాల్పించాం. అప్పట్లో పెంకులు ఉపన్నారండి.